రామ్ నారాయణ రామ్. మీలో ఎలాంటి విడదీయటు ఉండకూడదు అని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. వారి నియమాలను చూడండి. అలాగే వాటిలో ఎలాంటి అశాంతి ఉండకూడదు అని కూడా జాగ్రత్తపరచుకోండి. నేను మీతో చెప్పినట్టు నేను పర్వతంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరి వైపు చూస్తేనూ లేదు. కానీ మన ఇక్కడ ఎవరికైనా వస్త్రం కొంచెం కదిలిపోతే అది చూసేందుకు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. కోరిక అనేది ఇలాంటి వస్తువు. అక్కడ కవచం ఉంటే అక్కడ లోటు కూడా ఉంటుంది. అన్ని అంగవికలంగా ఉన్న చోట పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు రోడ్డులో పడుకుని ఉన్నా కానీ ఎవరినీ చూడరు. వారు మన గురించి ఇలా అంటున్నారు: మీ దేశంలోని ప్రజలు సంస్కృతి లేని వారు, అందుకే వారు ముసుగు పెట్టుకుని ఉంటారు. మేము వారిని సంస్కృతి లేని వారు అంటాము, ఎందుకంటే వారు నిగ్గు లేకుండా ఉంటారు. వారు అంటారు, ప్రకృతికి అడ్డంకులు పెట్టవద్దు, మనలో శబ్దం స్వాభావికంగా ఉంటుంది. ఒకరు ఎవరైనా ఏమైనా స్త్రీతో చేయాలనుకుంటే ముందుగా ఆమెకు సంకేతం ఇస్తారు. కానీ ఆమె ఆ సంకేతానికి సమాధానం ఇవ్వకపోతే మనం ఆమెతో వెళ్ళి ఉండం. ఇద్దరూ సహమతంతో ఏమైనా చేస్తే దాంట్లో ఎలాంటి అడ్డంకి లేదు. అడ్డంకి ఎందుకు లేదు? ఎందుకంటే దీనిలో కూడా ఆ ప్రాచీన శాస్త్రం యొక్క స్వరం ఉంది. మీరు డబ్బుతో ఏదైనా వస్తువును కొనాలని అనుకుంటే రెండు పక్షాలు సమానంగా ఉంటే ఆ వస్తువు మీరు పొందగలుగుతారు. ఇది చేయడంలో తప్పు లేదు. డబ్బు ఒక విధమైన ప్రేమ లాగా ఉంటుంది. వారు అంటున్నారు, మన దేశంలో ఎవరూ ప్రేమను అర్థం చేసుకోరు. వారు అనుకుంటారు, ప్రేమ చేస్తే కొట్టుకోవాలి. ఎందుకంటే మీ దేశంలో ప్రేమ మరియు లైంగికత అన్నీ ఉన్నాయి, కానీ అవి దాచుకున్నవి. మీరు సైతానుగా మారిపోయారు. మోసం చేసి పనిచేస్తున్నారు. పైనుంచి తేనెతో సరి బాగా ఉంది, కానీ లోపల భయంకరమైన వస్తువు ఉంది. చూడండి, ఏ సమాజంలోనూ శాంతి లేదు, ఏ ఇంటిలోనూ వివాదం లేదు. ఈ లోటు ఇంకా ఉంది. ఏదీ సరి కాలేదు. కేవలం బయట నుంచి మార్పు వచ్చింది, లోపల మహమ్మారి కొనసాగుతుంది. దీనివల్ల ఏం చేయలేము. వారు అంటున్నారు, సంకేతం ఇచ్చినప్పుడు ఒకరు సిద్ధంగా ఉంటేనే అది జరగాలి. కానీ వారు అశాంతి అని ఆలోచిస్తే మీ సమాజం నిబంధనలో ఉందా?